రేవంత్ రెడ్డి ఏం చేసిండు సార్? ఏం లేదు. ఆయన అన్న ఆగ్దానాలు చేసిండు కానీ ఆగ్దానాలు కరెక్ట్ కాదు. అది ఏం చేయాలంటే రైతులకు ఏమంటే మనకు రైతు పంటకు బోనస్, ఇది మా పంటకు దిగుబడి, ఇచ్చే ఎరువులకు దిగుమతి తక్కువ, ఇది రైతులకు సాయం. ఇది ఇప్పుడు ఆయన ఉత్తమ బస్సులు ఇచ్చిన మహిళా సంఘాల కంటే నౌకరీ చేసుకున్న వాళ్ళకే మేలు, రైతులకే మేలు కాదు. రైతులు ఒక్కనాడు పోయిందంటే మళ్ళీ ఏడాది దాకా బస్సు ఎక్కుతారు, ఆడలు ఎక్కరు అసలుకి. ఏమైనా రైతుల కష్టాలు రైతులకు. ఇప్పుడు కావాలి రైతుకు నీళ్లు, చెర్లలో నీళ్లు లేవు, బోర్లు వెనుకపోయినాయి, చాలా ఇబ్బందులు అవుతుంది రైతులకు, చాలా ఇబ్బందికరంగా అవుతుంది. ఒక్కొక్క మడి వారించుకొని రైతులు చాలా బాధపడుతున్నారు. ఇక ఆయన చేసిన పనులు గో అంటే ఇతను వచ్చినప్పటి నుండి నీళ్ళే లేవు, నీళ్ళు వచ్చాక నీళ్ళు లేవు. ఇప్పుడు దయాకర్ సార్ ఉన్నప్పుడు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. కాలం అయిందో చెరల నీళ్ళు లేవో, కాలం పుష్కలంగా అయింది. బోర్లు ఇగో ఈ పొలం అంతా పడాయి ఉన్నది, ఇదంతా నాటు పెట్టేది ఏమిటి. ఇగో ఇదంతా ఈ భూమి మొత్తం, ఇగో ఇది మొత్తం ఇదంతా ఇగో ఒక్కొక్క మడి అగో నాటు పెట్టుకున్నా నేను. ఒక్కొక్క బోర్లు గిన్నె పోతున్నాయి చాలని. ఆ చెర్ల నీళ్ళు ఉంటే బోర్లు మంచిగా పోసేది. ఆ కాలం లేదు, నీళ్ళు నదులలో నీళ్ళు తీసుకొస్తలేరు. ఆయన తీసుకురాలే, ఈయన తీసుకురాలే, ఆయన తీసుకొస్తానని ఆయన తీసుకురాలే, ఈయన తీసుకురాలే. అది ఆనే ఉన్నది, ఇది ఈయనే ఉన్నది. ఏం పనులు కొత్త పనులు. ఇప్పుడు పింఛన్ అన్నాడు, అన్న ఏం చేస్తలేడు అని నువ్వు అంటానో వాళ్ళేమో చేసినామని లేదు. పింఛన్లు అన్నాడు, ఏది పింఛన్లు 4000 పింఛన్ ఇస్తా అన్నాడు. నేను గెలవగానే 4000 పింఛన్ ఇస్తా అన్నాడు. ఇప్పుడు గెలిచి 8 నెలలు అవుతుంది, 4000 లేదు. కొత్త పింఛన్లు ఇస్తా అన్నాడు. కొత్త పింఛన్ మహిళలకు 2500, మహిళలకు 2500 ఇస్తా అన్నాడు. మహిళలకు 2500 లేవు, ఏది లేదు. అది ఆనే ఉన్నది. ఆ మహిళలకు 2500 ఎందుకు? ఆ మహిళలకు 2500 ఇస్తే ఉత్త పనులు వాళ్ళు పని కూడా చేయరు. మొగోడు చెప్తే ఈయన కూడా వినరు. ఆ డబ్బులు ఇస్తే ఇక మొగోడు ఇచ్చి పెట్టి చాలా లేకుంటే మాకు రేవంత్ రెడ్డి 2500 ఇస్తుండు, ఉత్తమ బస్సు ఇస్తుండు, కథ ఉత్తమ బస్సు ఇస్తుండు. మాకేమన్నా ఇది ఉన్నదా అని మొగోడు చెప్తే ఇనకుండానే అయితాను. ఇవరకే అవుతున్నారు ఆడల రాజ్యం వచ్చింది. ఈ బస్సు బతికేందుకంటే ఏమనంటే వృత్తనే ఉన్నారు. నువ్వేమో ఇవ్వాలా, మాకు రేవంత్ రెడ్డి బస్సు ఫుల్గా పెట్టిండు, వృత్తనే ఉన్నాం. ఇక 2500 ఇస్తే అది బాయికాడు రాదు, ఇంటికాడ పని కూడా చేయదు. ఆ మొగుడు కొన్ని కూడా పెట్టదు. కరెంటు ఎన్నిసార్లు పోతుంది? కరెంటు 6-5 గంటలకు పోతుంది. 5 గంటలకు పోయి 24 గంటలు రావట్లేదు. 24 గంటలు మళ్ళీ మాపడి 12 గంటలకు వస్తుంది. ఇక తెలంగాణ ఇప్పుడు తెలంగాణ మేము ఉత్తరకైతే మోటార్ అయితే నడుపుతున్నాయి. రైతు బంధు వచ్చిందా? రైతు బంధు మొన్న వేసిండు. రైతు బంధు వేసిండు మొన్న అందరికంటే కొన్ని వేసిండు. ఈ అనకాలం వేయలే, ఆసింగ్ అప్పుడే అప్పుడే బాపతే ఆసింగ్ చేసిండు అన్నట్టు. ఆసింగ్ చేసిండు. ఇప్పుడు ఇంకా వాళ్ళలేదు. మొన్న ఇది మన ఇదే దీనికి రుణమాఫీ అన్నాడు. ఆ రుణమాఫీ ఇంకా అందరికి చేయలేలే. 1,00,000 రూపాయలు అన్నారు. 70,000, 50,000, 20-30,000 రుణమాఫీ అయింది. ఈ 1,00,000 రూపాయలు 2 లక్షలు కాలే, ఇంకా అవుతుందో అంటాడు. అది ఏమవుతుందో ఏం కాదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఆయన కొందరు చేసిండు, కొందరు చేయలే ఆయన కూడా. ఇక కేసీఆర్ ఉన్నప్పుడు ఇది ఏం చేసిండు, ఆయన గంతే చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు. ఇక ఆయన గంతే నడిచింది, ఈయన గింత నడిచింది. ఎవరు ప్రజలను ఆగం చేసుడే కానీ ప్రజలను బాగు పెడుతుడు ఏది లేదు. ఇక వీడు ఇస్తా నేను ఇస్తా అంటారు. ఆఖరికి వస్తారుగా వీడు వాళ్ళందరూ కలుస్తారు, దేశాన్ని అమ్ముకుంటారు. ఒక్కొక్క మనిషికి 20-30 వేలు అప్పు చేసి కూకోబెట్టారు. గంత ఇంకేముంది. అప్పు చేసినాం అంటే ఒక మనిషికి 30,000 అప్పు చేసిండు. ఏం కానీ ఇప్పుడు మనకు ఉన్న అగ్గిపెట్టే కార్యాలు కేసీఆర్ అప్పు చేసిండు. నేను అన్ని సర్దుతున్నా, నేను సంసారం సర్దుతున్నా, నన్ను ఏం చేయాలంటున్నావు, ఒకటి వేసుకుంటూ వస్తున్నా అని ఈయన రేవంత్ రెడ్డి అంటాడు. ఇక చెప్తాడు అందరూ కొండకి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మన కేసీఆర్ అయితే మంచిగా చేసుకొచ్చిండు కదా. ఇక మంచిగా చేసిండు. ఇక ఎంతో అంత కదా. నీళ్ళైతే కాలం అయితే పుల్లుండే ఆయన ఉన్నప్పుడు. ఇప్పుడు కాలం పోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు కాలం మంచిగా అయింది. 3 సంవత్సరాలు మంచిగా అయింది. 10-5 సంవత్సరాలు మంచిగా అయింది. చెర్రల నీళ్ళు వచ్చినాయి, బోర్లు మంచిగా అయినాయి, పంటలు మంచిగా పడినాయి, మంచిగా. కానీ ఇప్పుడే చాలా పంటలు చాలా తక్కువ అయినాయి. నీళ్ళు లేవు, చెర్రల నీళ్ళు లేవు. చెర్రల ఇప్పుడు రేవంత్ రెడ్డి చెర్రల నిలుచుకొస్తే వర్షాలు పడుతున్నాయి, ఏడబడుతున్నాయి వర్షాలు. ఇంతవరకు మనకు నల్గొండ జిల్లాకు, జనగాం జిల్లాకు వర్షాలు లేవు. ఎందుకు? ముసురు రోజు ఒక తువర అమ్ముతున్నా కానీ ఊటగా పడలేదు. మాట కూడా చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం మన పార్టీ వచ్చినప్పటి నుండి
ఫుల్ వర్షాలు వస్తున్నాయి ఏ పులుగా వర్షాలు ఎక్కడ రోజు ఒక ఈ బాట ఒక బాగలేక ఇక చూడు బండి జారి పడతాను రోజు మొత్తం ఒక బాట బాగలేక రోజు తెల్లారంగా పాలు తీసుకొచ్చేందుకు ఈ బండ్లు జారి దుబ్బీలు పడతాను ఆ కాళ్ళు కేసీఆర్ చేయలేదు పడిపో రోడ్ ఇది కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగానే ఉండే బాట ఇప్పుడు ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు వేసిన బాటే కానీ ఇక రోడ్ వేసింది కానీ ఇక ఇది బాగు చేద్దామంటే ఇక ఏది ముందుకు వస్తలేదు ఈయన బాగు చేస్తా అంటాడు ఎప్పుడు చేస్తాడు ఉమ్, చేస్తా అంటాడు కానీ ఎప్పుడు చేస్తాడు ఇక అయితే ఎట్లా పథకాలు ఏం రాలేదు ఇంతవరకు ఏం పథకాలు రాలే వాళ్ళు ఇచ్చిన ఏం రాలే ఇంతవరకు ఏం రాలే ఏ పథకాలు రాలే రేవంత్ ఏమైనా ఇక అప్పుడు కేసీఆర్ చేసిన పనులే కానీ రేవంత్ రెడ్డి ఇంతవరకు ఏం పథకాలు అయితే పెట్టలే 8 నెలలు అవుతుంది పెడతానంటాడు కానీ ఏం పెట్టలే ఇంకా సున్నే శూన్య ఏం లేదు పెడతా అంటాడు నేను ఇది చెప్తా అది చెప్తా ఇట్లా చేస్తే గెలిపిస్తారా మళ్ళీ ఇట్లా చేస్తే మళ్ళీ గెలిపిస్తారా ఇయ్యటి చేత గెలిపిస్తారా ఊసే ఈయన అనుకున్న వాగ్దానాలు కరెక్ట్ చేస్తే ఇక మళ్ళా దేవునికి ఎరక ఇక అప్పుడు కేసీఆర్ చెత్త అన్నాడు 10 ఏళ్ళు ఆయన వెళ్ళదా 10 ఏళ్ళు అయినాక ఆయన పోయిండు ఈయన గట్టిగా పోతాడు ఇప్పుడు వాళ్ళు ఇచ్చినామో మేము 10 సంవత్సరాల పరిపాలన మేమే కొనసాగిస్తాం అనుకుంటా మాట్లాడుతా ఉన్నారు మరి నిజంగా వాస్తవానికి అయితే మీరు రాలే అని చెప్తా ఉన్నారు మరి అట్లా అయితే ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలిస్తారు వీళ్ళు మళ్ళీ గెలుస్తారు వీళ్ళు ఇప్పుడు ఈయన అన్ని వాగ్దానాలన్నీ చేస్తే బాగుంటది కానీ ఎటు చేసినా రైతుకు మేలు చేయాలి ఏమైనా రైతుకు మేలు కాయితలేదు మరి రాను చాలా ఇబ్బంది బూర్లు బొత్తులు నీళ్ళు కావాలి ఇప్పుడు చెర్రలకు నీళ్ళు తీసుకురావాలి చెర్రలకు నీళ్ళు తీసుకొస్తే రైతులు బాగు చేసినట్టు బాగుంటుంది